Hey guys, welcome back to the channel. I hope you're all doing great. నా వాయిస్లో మీకు కొంచెం ముక్కుతో మాట్లాడుతున్నట్టు వినిపించవచ్చు. నాకు కొంచెం కోల్డ్ అండ్ ఫీవర్ ఉంది, బట్ దట్స్ ఓకే. కంటెంట్లో మాత్రం ఎలాంటి లోటు ఉండదు. నేను లాస్ట్ టైం వీడియోలో ప్రామిస్ చేసినట్టు మీకు ఎక్సర్సైజ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ సైన్స్ పరంగా చాలా విషయాలు నేర్పిస్తా అని చెప్పాను. ఈరోజు ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. లాస్ట్ టైం మనం చెస్ట్కి సంబంధించి ఒక మంచి వీడియో చేశాం గైస్. ఈ 3 ఎక్సర్సైజెస్ చేస్తే మీ చెస్ట్ని మ్యాసివ్గా బిల్డ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈరోజు మనం అదే విధంగా షోల్డర్ గురించి ఒక డీటెయిల్డ్ వీడియో చేయబోతున్నాం అనమాట. సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ యూజ్ చేస్తూ ఏ వేరియేషన్స్ చేస్తే ఎన్ని రెప్స్, ఎన్ని సెట్స్, ఎంత వాల్యూమ్ క్రియేట్ చేసుకుంటే మన షోల్డర్ అన్నది ఎఫెక్టివ్గా గ్రో అవుతుందో ఈ వీడియోలో మనం క్లియర్గా డీటెయిల్గా చేయబోతున్నాం అనమాట. అండ్ బిఫోర్ దట్ మనం ఒక గివ్ అవే విన్నర్ని అనౌన్స్ చేయాలి. మనం లాస్ట్ టైం ఆ స్కిన్ కేర్ వీడియోలో చెప్పామన్నమాట, ఒకరికి ప్రీ వర్కౌట్ సప్లిమెంట్ ఇస్తామని చెప్పేసి. ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ కామెంట్స్లోనే నేను పిన్ చేశాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఆయన ఐడి వచ్చేసి SKD అనమాట. బ్రదర్, నీ ప్రీ వర్కౌట్ సప్లిమెంట్ రెడీగా ఉంది, నేను త్వరలోనే షిప్ చేస్తున్నాను, నీ దాకా వస్తుంది. సో మనం పైకి వెళ్ళి జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ ఈ షోల్డర్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి, ఎందుకంటే వీడియో మధ్యలో ఒక చోట మీ అందరికీ మంచి సస్పెన్స్ ప్లాన్ చేశాను అనమాట. దాన్ని మాత్రం మిస్ అవ్వకండి, రిగ్రెట్ అవుతారు. చలో, వేర్ ఆల్ సెట్ టు గో గైస్. జిమ్కి అయితే వచ్చేసాం. మనం ఎక్సర్సైజెస్ గురించి మాట్లాడుకునే ముందు షోల్డర్ అనాటమీని అర్థం చేసుకుందాం, ఎందుకంటే నెక్స్ట్ మనం వేరియేషన్స్ చేసేటప్పుడు మీరు ఈజీగా రిలేట్ అవుతారు అనమాట. సో బేసికల్లీ ఈ షోల్డర్ మజిల్ గ్రూప్ ని డెల్టాయిడ్ మజిల్ గ్రూప్ అంటారు. ఈ డెల్టాయిడ్ మజిల్ గ్రూప్ కి 3 రీజన్స్ ఉంటాయి: ఫ్రంట్, సైడ్ అండ్ రేర్ డెల్స్. వీటినే మనం యాంటీరియర్, లేటరల్ అండ్ పోస్టీరియర్ డెల్స్ అంటారు అనమాట. ఈ యాంటీరియర్ డెల్ట్ అన్నది చేతిని ఇలా ముందుకు లిఫ్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. లేటరల్ డెల్ట్ అంటే సైడ్ పార్ట్ అనమాట, ఇది చేయిని ఇలా సైడ్కి లిఫ్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. రేర్ డెల్ట్ వచ్చేసి చేతిని ఇలా వెనక్కి లిఫ్ట్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. 3 రీజన్స్ ఉన్నాయి కదా, యాంటీరియర్, లేటరల్ అండ్ రేర్ డెల్స్. ఈ 3 ప్రాపర్గా గ్రో అయినప్పుడు మనకు 3D డెల్స్ అంటారు కదా, రౌండ్ డెల్స్, ఆ విధమైన షేప్ ఏర్పడుతుంది అనమాట. ప్రతి ఒక్క రీజియన్ని హిట్ చేయడానికి మల్టిపుల్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఒకటే హెడ్కి 3-4 వేరియేషన్స్ చేస్తూ ఉంటారు, అస్సలు అక్కర్లేదు. సో ఒక్కో రీజన్కి ఒక్కో ఎక్సర్సైజ్తో 3 వేరియేషన్స్తో మనం ఈ షోల్డర్ వర్కౌట్ని ముగించుకోవచ్చు. అది ఎలాగో నేను చూపిస్తా, రండి గైస్. ఫస్ట్ మనం ఫ్రంట్ డెల్టాయిడ్కి సంబంధించిన ఎక్సర్సైజ్ చేయబోతున్నాం అనమాట. దీన్ని ఓవర్ హెడ్ ప్రెస్ అంటారు. ఇదే వేరియేషన్ని మీరు డంబుల్స్తో కూడా చేయొచ్చు. సో ఏ మూమెంట్ చేస్తారో మీరు చూస్ చేసుకోండి, మీకు ఏదైతే కంఫర్టబుల్గా ఉంటుందో దాన్ని చూస్ చేసుకొని ప్రోగ్రెసివ్గా ఓవర్లోడ్ చేస్తూ వెళ్ళాలన్నమాట. ప్రోగ్రెసివ్ ఓవర్లోడింగ్ అంటే ఏం లేదు. సో ప్రతి వారం లేదా 2 వారాలకు ఒకసారి మనం వర్కౌట్ చేస్తున్న మజిల్ గ్రూప్ ఏదైతే ఉందో దాని మీద లోడ్ వేస్తూ వెళ్ళొచ్చు అనమాట. ఈ లోడ్ అన్నది మీరు ఎయిదర్ వెయిట్ అయినా ఇంక్రీజ్ చేసి చేయొచ్చు, లేదా మీరు చేస్తున్న రెప్స్ని కూడా ఇంక్రీజ్ చేయొచ్చు, లేదా నంబర్ ఆఫ్ సెట్స్ని కూడా ఇంక్రీజ్ చేయొచ్చు అనమాట. ఈ వేరియేషన్ ఎలా చేస్తారో నేను చేసి చూపిస్తా, చూడండి గైస్. ఇలా కిందకు వచ్చేటప్పుడు చాలామంది టోటల్గా ఫ్లేర్ చేస్తారు, అది మంచిది కాదు. సో ఈ విధంగా ఉండాలన్నమాట మన హ్యాండ్స్. అండ్ ఈ హ్యాండ్స్ అన్నవి మన షోల్డర్ పక్కన మనం పట్టుకొని లిఫ్ట్ చేయాలి. సో లిఫ్ట్ చేస్తున్నప్పుడు కంప్లీట్గా పైకి వెళ్ళి మళ్ళీ స్లోగా కిందకి రండి. గుర్తుపెట్టుకోండి, హ్యాండ్స్ ఇలా వెళ్ళకూడదు. సో ఈ విధంగా టచ్ చేసుకోవాలి మనం, అండ్ దెన్ రిపీట్. ఈ ఓవర్ హెడ్ అన్నది బేసికల్లీ కాంపౌండ్ మూమెంట్ అనమాట. మనకు మల్టిపుల్ గ్రూప్స్ కలిసి వర్క్ చేస్తాయి కాబట్టి మనం ఎక్కువ వెయిట్స్ని లిఫ్ట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. సో మీరు కూడా ఈ వేరియేషన్లో వెయిట్స్ ఎక్కువ వేసుకోండి, రెప్స్ని 10 to 12 ఈ రేంజ్లో పెట్టుకొని పర్ఫామ్ చేయండి. ఇప్పుడు మనం లేటరల్ హెడ్కి సంబంధించిన వేరియేషన్ని పర్ఫామ్ చేద్దాం. దాన్నే సైడ్ డెల్ట్ అని కూడా అంటారనమాట. దీనికి కూడా మనం చాలా వేరియేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు. నేను ఎక్కువగా ఈ కేబుల్ లేటరల్ రైజెస్ని పర్ఫామ్ చేస్తాను అనమాట. డంబుల్స్తో కూడా మీరు చేయొచ్చు, అది కూడా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇన్ కేస్ మీరు కేబుల్తో పర్ఫామ్ చేస్తున్నట్టయితే ఈ కేబుల్ని చాలామంది కంప్లీట్గా కింద పెట్టి చేస్తూ ఉంటారు, అలా మంచిది కాదు. మీ మోకాళ్ళ దగ్గర ఉండేలా ఈ కేబుల్ని ఫిక్స్ చేసుకోండి. తర్వాత మీ బాడీ వెనక నుంచి ఈ లేటరల్ రైజెస్ని పర్ఫామ్ చేయండి. అప్పుడు మీ సైడ్ డెల్ట్ అన్నది ప్రాపర్గా యాక్టివేట్ అవుతుంది, లైక్ దిస్. గైస్, ఈ ఎక్సర్సైజ్ వచ్చేసి ఐసోలేషన్ మూవ్మెంట్ అనమాట. ఎక్కువ వెయిట్స్తో మనం పర్ఫామ్ చేయలేము. సో తక్కువ వెయిట్ వేసుకోండి, ఎక్కువ రెప్స్ కొట్టండి. 12 to 15 రెప్స్ అన్నది ఒక స్వీట్ స్పాట్ అనమాట. అండ్ ప్రతి వేరియేషన్ మీరు 3 to 4 సెట్స్ వచ్చేలా ప్లాన్ చేసుకోండి. గైస్, థర్డ్ అండ్ లాస్ట్ మజిల్ గ్రూప్ షోల్డర్కి సంబంధించి రేర్ డెల్ట్ అనమాట.
పోస్టీరియర్ డెల్టాయిడ్ మజిల్ గ్రూప్. ఇది ఒక నెగ్లెక్టెడ్ మజిల్ గ్రూప్, చాలా మంది చేయరు, కానీ మనకు రేర్ డెల్ట్ బిల్డ్ అయినప్పుడే ఆ రౌండ్ షోల్డర్ అన్నది ఏర్పడుతుంది. దీనికి కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి గైస్. మీరు డంబల్ తో రేర్ డెల్ట్ ఫ్లైస్ చేయొచ్చు, లేదా పెగ్ డెక్ మెషిన్ లో రివర్స్ పెగ్ ఫ్లైస్ చేయొచ్చు, లేదా ఫేస్ పుల్స్ కూడా చేయొచ్చు. నేనైతే ఈ కేబుల్ స్టేషన్ మీద ఈ వేరియేషన్ చేస్తున్నా బికాస్ దిస్ ఇస్ మై ఫేవరెట్ వేరియేషన్. ఇది ఎలా చేయాలో చూడండి. సో అదనమాట గైస్, ఈ రేర్ డెల్ ఫ్లైస్కి ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీరు ఏ వేరియేషన్ చూస్ చేసుకున్నా పర్లేదు, కానీ ఎల్బోని వీలైనంత వరకు స్ట్రెచ్ చేసి పెట్టండి. బికాస్ ఈ విధంగా ఫ్లెక్స్ చేస్తే మన ట్రాప్స్ అన్నవి ఎక్కువగా యాక్టివేట్ అవుతాయి. ఇది కూడా ఐసోలేషన్ మూమెంట్ కాబట్టి ఎక్కువ వెయిట్స్తో మనం పర్ఫామ్ చేయలేం. సో తక్కువ వెయిట్ వేసుకోండి, 12 to 15 reps రేంజ్లో పర్ఫామ్ చేయండి. గైస్, టైమ్ టు రివీల్ ద సస్పెన్స్. ప్రీవియస్ వీడియోలో ఇచ్చిన ప్రీ వర్కౌట్ గివ్ అవే రాని వాళ్ళు అస్సలు డిసప్పాయింట్ అవ్వకండి. మీకోసం ఇంకొక మంచి గివ్ అవే ప్లాన్ చేశాను, మన సబ్స్క్రైబర్స్కి మాత్రమే అనమాట. ఈ గివ్ అవే ఏంటంటే, మన సబ్స్క్రైబర్స్లో ఒకరిని పర్సనల్గా నేను షాపింగ్కి తీసుకెళ్తా. ఆ షాపింగ్లో ఏం కొనిపిస్తా అన్నది మీరు మర్చిపోండి, డెఫినెట్లీ మీరు థ్రిల్ అవుతారు. ఈ గివ్ అవేకి 3 కండిషన్స్ ఉన్నాయి గైస్. నంబర్ 1, మీరు మన సబ్స్క్రైబర్ అయి ఉండాలి, నన్ను మీరు ఇన్స్టాలో ఫాలో చేస్తూ ఉండాలి. రెండోది, ఈ వీడియోకి అట్లీస్ట్ 300 లైక్స్ అయినా రావాలి గైస్. బికాస్ ప్రీవియస్ వీడియోలో మన టార్గెట్ 200 కదా. సో ఈ వీడియోకి మనం 300 లైక్స్ టార్గెట్ పెట్టుకుందాం. మూడోది, ముఖ్యమైనది, ఆ సబ్స్క్రైబర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డెఫినెట్లీ బెంగళూరులో ఉండాలన్నమాట. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ గివ్ అవే, కింద కమెంట్స్ లో గివ్ అవే అని మెన్షన్ చేయండి. ఐ విల్ కన్సిడర్ యువర్ రిక్వెస్ట్. గైస్, ఇప్పుడే కాల్ వచ్చింది, వినోద్ సార్ సప్లిమెంట్ షాప్ ఓపెన్ చేశారంట. మనకి ఈ సప్లిమెంట్ని స్పాన్సర్ చేస్తుంది కూడా వినోద్ సారే, లాస్ట్ టైం వీడియోలో చెప్పినట్టు. సో మనం సప్లిమెంట్ షాప్కి వెళ్ళి ఆ C4 ప్రీ వర్కౌట్ని తీసుకొని మన సబ్స్క్రైబర్కి షిప్ చేద్దాం. గైస్, ఇదే అనమాట సప్లిమెంట్ స్టోర్. ఈ సప్లిమెంట్ స్టోర్ పేరు వాల్ ఆఫ్ న్యూట్రిషన్. మనం లోపలికి వెళ్ళి సప్లిమెంట్ తీసుకుందాం. సార్, మన గివ్ అవే C4 రెడీగా ఉందా? ఎస్ సార్, రెడీ. సరే, ఇవ్వండి. థ్యాంక్స్ అలాట్ సార్, కీప్ సపోర్టింగ్ అస్. గైస్, ఇదే అనమాట ఆ C4 సప్లిమెంట్. మన సబ్స్క్రైబర్కి ఇప్పుడు ఇంటికి వెళ్ళే దారిలో షిప్ చేసి వెళ్ళిపోతాం. గైస్, ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాం. ఐ హోప్ యూ ఫౌండ్ దిస్ వీడియో ఇన్ఫర్మేటివ్. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ.